నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. రూపారెడ్డి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ ఈవిడ కేసులో బయటపడని అంటే చాలా బాధాకరంగా ఉంది షో చేయటం నాకు. నిజంగా నిన్న చాలా మంది కామెంట్స్ పెడతారు. చాలా అందంగా ఉంది ఈవిడ చూడడానికని. జస్ట్ అందమే కాదండి, ఆవిడ చాలా మంచి ప్రిన్సిపల్ అంట. నాగార్జున స్కూల్లో ప్రతి పేరెంట్ ఆవిడని అప్రిషియేట్ చేస్తారు. యూజువల్లీ ప్రిన్సిపల్స్ అంటే ఇంత గుడ్ నేమ్ ఉండదు. వాళ్ళకి ఏదో ఒక ఇష్యూలో ఒక్క పేరెంట్తోనే గ్రీవియన్స్ ఉంటుంది. కానీ ఈవిడికి 100% నో గ్రీవియన్స్ రికార్డ్ ఉన్న ప్రిన్సిపల్ ఈవిడ. ఒక్కరోజు కూడా స్కూల్ మానదంట ఆవిడ. అందుకనే ఆవిడ మంగళవారం పొద్దున్నే ఏదైతే బోనాల సెలవులు అయిపోయినాయో ఇమ్మీడియట్గా స్కూల్కి అటెండ్ అవ్వాలని చెప్పి ఆవిడ అటెండ్ అయిపోయారు. అలాంటి రూపారెడ్డి గారు లేరు అన్న వార్త కుటుంబ సభ్యుల్లో వాళ్ళ కొడుకుకి చాలా బాధాకరంగా ఉంది. అతను డిప్రెషన్ కూడా వెళ్ళాడంట. నిజంగా ఈ వార్తలు వింటుంటే బాధగా ఉంది. ఈరోజు సీసీటీవీ ఫుటేజ్లో అందరికీ ఒక డౌట్ కనిపిస్తుంది. ఆ ఎర్ర కలర్ చొక్కా అతను ఎవరు? ఈ ఎర్ర కలర్ చొక్కా అతను తప్ప అక్కడ అసలు ఒక్క మనిషి సంచారం లేదు. కానీ ఆ ఎర్ర కలర్ చొక్కా ఏమైనా ఇంట్లోకి వస్తున్నట్టు కనిపించిందా? లేదు. అతను అక్కడ రోడ్డు మీద వెళ్తున్న ఒక సంచారి. కానీ అతని గురించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటిదాకా పట్టుకోలేదు. కానీ విచిత్రంగా మారింది ఈ కేసులో పరిణామాలు. ఇది చూసుకుంటే గనక రూపారెడ్డి గారికి వాళ్ళ హస్బెండ్ మనం చూసుకుంటే రాజేందర్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కంటే ముందు వడ్డీ వ్యాపారం చేసేవాడంట రాజేందర్ రెడ్డి. రాజేందర్ రెడ్డి వడ్డీలకి ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళకి కొంత ఎనిమాసిటీ అన్నది ఉంది. ఆర్థిక లావాదేవీలు అనేవి వీళ్ళకి సొంత కుటుంబంలోనే వీళ్ళు వడ్డీ వ్యాపారాలు ఇచ్చుకోవటం, బయట కొంతమందికి వడ్డీ వ్యాపారాలు ఇచ్చుకోవటం ఇది సర్వసాధారణంగా జరిగే బిజినెస్ లో తతంగమే. కానీ ఈ వడ్డీ వ్యాపార బిజినెస్ లో రూపారెడ్డి గారి షేర్ ఎక్కువ ఉందంట. అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, అదంతా రాజేందర్ రెడ్డి డబ్బుల కంటే కూడా రూపారెడ్డి డబ్బులు ఎక్కువ ఉన్నాయంట. అందుచేతనే రూపారెడ్డి హత్యకు గురైందని చెప్పి పోలీసులు ఇప్పుడు నిర్ధారిస్తున్నారు. రూపారెడ్డి గారిని నిజంగా మీరు ఒక్కసారి ఇంటే సీన్ ఆఫ్ క్రైమ్ అఫెన్స్ 27 సార్లు కత్తితో పొడిచి తలపైన కూడా పొడిచారంటండి. అది కొట్టడం కాదంట, ఎంత బార్బారిక్ గా చేశారంటే ఆర్థిక లావాదేవీలకి ఈరోజు ఒక బలైన నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ ఆవిడ తలపైన కూడా పొడిచి అక్కడ పడిన తర్వాత ఆవిడ్ని పొడిచిన 40 నిమిషాలకు ఆవిడ చనిపోయిందంట. అంటే ఒకేసారి 27 సార్లు పొరవలేదు ఆవిడ్ని, పొడుస్తూ కూర్చున్నారు అలా. అంటే ఇది ఒక గ్రజ్జీ పూర్వకంగా జరిగిన ఒక మర్డర్ కింద ఈరోజు పోలీసులు క్లియర్ చేస్తున్నారు ఈ విషయాన్ని. ఇది కాకుండా రూపారెడ్డి గారి బ్యాంక్ అకౌంట్స్ కూడా చెక్ చేస్తున్నారంట. అంటే ఆవిడ ఫోన్ కాల్ రికార్డ్స్ లో పెద్దగా ఏం దొరకలేదంట ఆవిడది. కానీ రాజేందర్ రెడ్డిని మాత్రం రిమైండ్లోకి తీసుకుంటున్నారు పోలీసులు, వాళ్ళ హస్బెండ్ని. ఎందుకంటే ఆవిడ రాజేందర్ రెడ్డి గారి పైన ప్రెషర్ కూడా పెట్టారన్న వార్తలు వస్తున్నాయి. ఏంటంటే నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు, ఇప్పటికీ వ్యాపారానికి నేను చాలా వరకు నీకు హెల్ప్ చేశాను కదా, సో నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు అని ఆవిడ ప్రెషర్ కూడా పెట్టారంట హస్బెండ్ పైన. యూజువల్లీ ఎవరన్నా హస్బెండ్ అండ్ వైఫ్ లో ఉన్నా కూడా ప్రెషర్ అంటే అడుగుతారు కదండి, మనం ఇన్వెస్ట్ చేసాం కదా మన డబ్బులు ఏమైనాయి అని. అదే జరుగుంటుంది అక్కడ. ఎందుకంటే ఈవిడ గురించి చాలా క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆవిడ జీతం సంపాదించింది ఇన్వెస్ట్ చేసుకోవటం, ఇల్లు కొనుక్కోవటం, ఇంతే ఆవిడ. షీస్ అ వెరీ క్లీన్ ట్రాక్ రికార్డ్ లేడీ. అది కాకుండా రియల్ ఎస్టేట్ లో వెంచర్స్ కూడా ఈవిడ ఇన్వెస్ట్మెంట్ భారీగా ఉందని చెప్పి అంటున్నారు. అంటే రాజేందర్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ లోనూ రూపారెడ్డి గారు ప్రతి పైసా ఉంది దాంట్లో అని. సో ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని అకౌంట్స్ అడిగిన తర్వాత ఎవరెవరికైతే మనం అప్పులు ఇచ్చామో వాళ్ళ చిట్టా ఇవ్వు, ఏవి రాని బాకీలు వాటి గురించి మాట్లాడదామంటే సుపారీ ఇచ్చి ఇవన్నీ చంపించారు అన్న విషయం మాత్రం క్లియర్ గా అండర్స్టాండ్ అయిపోతుంది అందరికి. సో రాజారెడ్డి ఆ రోజు చూసుకుంటే గనక రాజేందర్ రెడ్డి వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. అక్కడ వాళ్ళ కొడుకుతో పాటు కలిసి ఉన్నాడు. నేను తర్వాత వస్తాను, నాకు పనులు ఉన్నాయని చెప్పి ఈవిని పంపించారు. పంపించిన తర్వాత ఆ రోజు ఫోన్ కాల్ అనేది చేయలేదు. నేను చాలా మంది అడుగుతున్నారు కాల్స్ వచ్చినాయి అని. లేదు, రాజేందర్ రెడ్డి ఆ రోజు ఫోనే చేయలేదు ఆవిడకి. మరుసటి రోజు అంటే మంగళవారం సాయంకాలం 5:30కి ఆవిడ ఇంటికి చేరిన తర్వాత, ఆవిడ మరణించిన తర్వాత మరుసటి రోజు ఉదయం 7-7:30 ప్రాంతానికి మాత్రమే అతను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నప్పుడు పైన అద్దెకున్నాళ్ళని పిలిపించి డోర్లు ఓపెన్ చేయించాడు. అప్పుడు దాకా రాజేందర్ రెడ్డి ఫోన్ అన్నది లేదు. ఇది కాకుండా ఇంటికి కొంతమంది రిలేటివ్స్ వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పిన మాట కూడా స్కూల్లో చెప్పడం తప్ప రాజేందర్ రెడ్డికి ఏమాత్రం క్లూ లేదు. ఇది ఏదర్ డబ్బులు హస్బెండ్ దగ్గర అడిగినందుకు సుపారీ ఇచ్చి జరిగిన వ్యవహారమా, లేకపోతే బయట ఎవరన్నా డబ్బులు తీసుకుని కుటుంబ సభ్యులు ఈవిడ్ని డబ్బులు ఇవ్వలేక కష్టపడి చివరికి ఈవిడ్ని ఇలా హతమార్చారా అన్న విషయం పైన నారో డౌన్ అవటానికి ఉంది. దాని గురించి ఇప్పుడు రాజేందర్ రెడ్డి ఫోన్ రికార్డ్స్ అని వెరిఫై చేశారు, ఒకసారి ఇన్వెస్టిగేట్ చేశారు, ఆయన రిమైండ్ లోకి తీసుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ అనదర్ 24 hours ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. కానీ తస్మాత్ జాగ్రత్త, ఆర్థిక లావాదేవీలు ఎవరితో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి, సింగిల్ గా ఉండకండి. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నప్పుడు కళ్ళ ముందు కనిపించారు రూపారెడ్డి గారు, ఈవిళ్ళలాగా ఎవరికన్నా జరగచ్చు. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ లెట్స్ ఆల్ ప్రే ఫర్ హర్ సోల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. Thank you.